నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి. హాయ్ అండి. ప్రస్తుతం హైదరాబాద్ అంతా కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఇష్యూతో రగిలిపోతుందనే చెప్పొచ్చు. అందరూ స్పందిస్తున్నారు కూడా. అసలు ఏంటి హెచ్సియు వివాదం ఏంటి? హెచ్‌సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కట్టేటప్పుడు అప్పటి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఆ గవర్నర్ సహాయంతో 2,300 ఎకరాలు దానికి కేటాయించారు. కేటాయించారు. ఆ 2,300 ఎకరాలలో కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్స్‌ని కబ్జా చేశారు. గవర్నమెంట్‌కి సంబంధించిన పత్రాలు లేవు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్‌కి పత్రాలు ఉండాలి. అప్పట్లో పత్రాలు ఉండేవి కాదు. అవును. రిజిస్ట్రేషన్స్ ఉండేవి. అవును. అవేవో ఉండేవి. కొన్ని వందల ఏళ్ల క్రితం. ఇప్పుడు కాదది. సో, అలాంటి ఆ ల్యాండ్‌లో దాదాపు ఒక 500 ఎకరాలు గవర్నమెంట్ తీసుకొని డెవలప్‌మెంట్‌కి చేసేసుకుంది. చుట్టుపక్కలంతా ఇప్పుడు మనం ఒకప్పుడు హెచ్‌సియు 2000 ఇప్పుడు 2007, 2008లో గురించి మాట్లాడుకుందాం. హ్మ్. అప్పుడు అక్కడంతా అడవి. అవును. ఏమీ ఉండేది కాదు. ఒక ఎస్‌బీఐ బ్యాంక్ ఉండేది. డా ఐఐటీ క్యాంపస్ ఉండేది. కొంచెం దూరంలో ఒక స్టేడియము, హైదరాబాద్ స్టేడియము. దాని తర్వాత ఆ లోపలికి ఎక్కడో మనం పటాన్‌చెరువుకెళ్ళే దారిలో, లింగంపల్లికెళ్ళే దారిలో హెచ్‌సియు యూనివర్సిటీ ఉంటుంది. హ్మ్. అదంతా కూడా అడవి. అడవిలో జంతువులు, వన్యప్రాణులు పెరిగే దాన్ని ల్యాండ్‌స్కేపింగ్ అని చెప్పి, స్కై స్కేపర్స్ అని చెప్పి, ఐటీ డెవలప్‌మెంట్ అని చెప్పి, నానక్రామ్‌గూడ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ లోపల నుంచి రూట్‌లన్నీ వేసుకుంటూ అడవినంతా తోకుంటూ వచ్చి ఏదో ఆక్రమించేశారు. చేశారు. ఇంకా 1800 ఎకరాలు మిగిలున్నది. హ్మ్. దాంట్లో కూడా 21 సంవత్సరాల ముందు 536 ఎకరాలో, 436 ఎకరాలో గవర్నమెంట్‌కి హెచ్‌సియు వాళ్ళు ఇచ్చిన దాన్ని రేవంత్ రెడ్డి గారు మొన్న చూపించారు. హ్మ్. అది కోర్ట్‌లో ఉండింది. ఉండేసరికి తెలంగాణ హైకోర్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే ఇది గవర్నమెంట్‌దే. దాంట్లో లేక్స్ అండ్ పక్షులు, హ్మ్. జంతువులు ఏమీ లేవు. దీన్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. డెవలప్‌మెంట్‌కి కానీ ఇవ్వచ్చు కొన్ని అని. వన్యప్రాణులు అంటే లేడీలు అవన్నీ ఉన్నాయని కొన్ని పిక్చర్స్ కూడా వస్తున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణమైందంటే అదే దాని దగ్గరికే వస్తాను. ఎప్పుడైతే గవర్నమెంట్ తెలంగాణ స్టే ఇచ్చిందో, రేవంత్ రెడ్డి గారు నా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నా హయాంలో డెవలప్‌మెంట్ ఏదని చూపించుకోవాలని ఏ సీఎంకైనా ఉంటుంది. బికాజ్ నెక్స్ట్ టర్మ్‌కి వాళ్ళు మళ్ళీ సీఎం కావాలి అని ఒక అవును. ఆశ అవును. సో, దాంట్లో దాన్ని వాళ్ళు డెవలప్‌మెంట్‌కి ఇచ్చారు. ఏదో డెవలప్‌మెంట్ కోసం అని చెప్పి ల్యాండ్‌ని ఎట్లైనా స్టే ఇచ్చింది కదా అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. మీరు వెళ్లి దాన్నంతా చదును చేసేసేయండి. డెవలప్‌మెంట్‌కి ఇచ్చేద్దాము. ఇంత టైమ్ పీరియడ్‌లో అది దాంట్లో ఏదోటి హ్మ్. చేయాలి అని చెప్పి. బికాజ్ దే ఆర్ ఎక్స్‌పాండింగ్ ద హైదరాబాద్. ఇప్పుడు అవన్నీ ఊరవుతలు గదండీ. ఇప్పుడు ఎల్బీ నగర్, హయత్ నగర్ ఒకప్పుడు మనకొక ఊర్లవి. హయత్ నగర్, ఇబ్రహీంపట్నం హ్మ్. అవన్నీ. ఇటు సైడ్ గూడా పటాన్‌చెరు, లింగంపల్లి అవన్నీ ఒక ఊర్లు. ఎంఎంటీఎస్ తప్ప ఏమి ఉండేది కాదు. అవును. ఇప్పుడు అది కూడా సిటీలో భాగంగా అయిపోయింది. ఎందుకంటే మాల్స్ వచ్చేసాయి అక్కడే, అక్కడే రెస్టారెంట్స్ వచ్చేసాయి, అక్కడే సినిమా హాల్స్ వచ్చేసాయి. పెద్ద పెద్ద రెయిన్బో, మై హోమ్, ఈ రాజపుష్ప వీళ్ళందరూ కూడా స్కై స్కేపర్స్ కట్టేసి అక్కడ ఆక్రమిస్తున్నారు. అండ్ చాలా ఒక న్యూయార్క్‌లో ఎట్లా ఉంటుంది, ఇది అసలు యాక్చువల్‌గా ఫారెన్నా, హైదరాబాద్ అన్నట్టుగా ఉంటుంది. మీరు ఒకసారి అటు వెళ్లి చూస్తే అటు ఓకే. సైడ్ అంతా కూడా. అలా వీళ్ళు డెవలప్‌మెంట్‌కి ఇచ్చేసరికి హెచ్‌సియు విద్యార్థులు ఉన్నదాన్ని కూడా మీరెందుకు డెవలప్‌మెంట్ పేరుతో మాకున్న యూనివర్సిటీని కూడా ఇలా చేస్తున్నారని వాళ్ళ ఆందోళనకు దిగడము. వాళ్ళతో పాటు ఏబీవీపీ లీడర్లు కూడా ఆందోళనకు దిగడము. ఈరోజు పొద్దున చూస్తే పెద్ద పెద్ద నిరసనలు చేసి పోలీసులొచ్చి లాఠీ చార్జ్ చేసేంత స్టేజ్‌కి తెచ్చారు. దీనికి రీజన్ వాళ్ళు పడుకున్నప్పుడు వీళ్ళెళ్లి ఆ బుల్డోజర్‌లతో అర్ధరాత్రి పూట దాన్ని తవ్వకాలు తవ్వకాలు మొదలుపెట్టడం. మొదలుపెట్టడం, చెట్లను నరకడం. ఆ పక్షుల అరుపులు వింటుంటే ఇప్పటికి గుండెల్లో జల్లంటుందండి. అవును కదా! అసలు వాళ్ళు అంటే నోరు లేని జీవాలు అమ్మా! అమ్మా! మా ఇల్లుని తగలెట్టేస్తున్నారు, మా ఇల్లుని కూల్చేస్తున్నారని నోరున్న జీవాలు ఎలా అరుస్తాయో అలా అరుస్తున్నాయి నెమళ్ళు, పావురాలు, హ్మ్. పక్షులు. ఆ సౌండ్‌లకే గుండె భయపడిపోతాయి. చలించిపోయింది. హ్మ్. మీరు చేసే డెవలప్‌మెంట్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నాక ఎవ్వరు ఆపరు. మీరెన్ని నిరసనలు చేయండి, ప్రాణత్యాగాలు చేయండి, ఏమైనా అహా! చేయండి. ఇప్పటికే ఇదొక కాంక్రీట్ జంగిల్‌లాగా అవును. మారిపోతుంది. అవును. ఇప్పుడు ఆ ఉన్న పచ్చటి వాతావరణాన్ని కూడా ఎందుకు పాడు చేయడం అనేది కొంతమంది వాదన. ఫస్ట్ వీళ్ళు చెప్పాల్సిందేంది అంటే, మా ల్యాండ్‌ని మాకిచ్చేయండి అంటే వాళ్ళకింకా మండుతుంది అవతల వాళ్ళకి. హ్మ్. అవునా కాదా? ఆల్రెడీ కోర్ట్ స్టే ఇచ్చేసిన కోర్ట్ ఆల్రెడీ డిక్లేర్ చేసేసినప్పుడు ఆ ల్యాండ్ గవర్నమెంట్‌దే అన్నప్పుడు మీరెన్ని చెప్పినా వాళ్ళు వినరు. మీరు చేయాల్సిన వాదన ఏందంటే సమ్మరొస్తోంది. 44 డిగ్రీలు, 45 డిగ్రీల ఎండతో ఆ ప్రాణులు ఎక్కడ బతుకుతాయనే దాని మీద మీరు అవును. నిరసనలు చేయండి. సేవ్ ఫారెస్ట్ అనండి.
సేవ్ డైవర్సిటీ, వి డోంట్ వాంట్ ఆర్గానిక్గా ఉండేవన్నీ తీయద్దు అని చెప్పి దాని మీద నిరసనలు చేయండి. ఆ ల్యాండ్ మాదే 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 అని చెప్పి పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించుకుంటే ఆ హెచ్సి యూనివర్సిటీ చైర్మన్ మాట్లాడట్లేదు. అవును. హెచ్సి యూనివర్సిటీ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు రావట్లేదు. స్టూడెంట్స్ నిరసన చేస్తుంటే స్టూడెంట్స్కి వాళ్ళు సపోర్ట్ ఇవ్వట్లేదు. బికాస్ దే నో గవర్నమెంట్, వీ కెనాట్ చేంజ్ ఎనీ డెసిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అవును. కానీ కానీ ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా ప్రొటెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ ఫారెస్ట్ని కాపాడండి. మీరు చేయాలనుకుంది మీరు చెయ్యండి. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ ఏరియా ఇచ్చి చుట్టూ ఒక వన్యప్రాణులు ఉంటాయి, మీరు చూడొచ్చు, అదొక వ్యూ, ఫారెస్ట్ వ్యూ. అవును. ఒక అపార్ట్మెంట్స్ కట్టాలనుకుంటున్నారు అక్కడ, ఫారెస్ట్ వ్యూ అపార్ట్మెంట్స్, ఫారెస్ట్ కనిపిస్తుంది, జంతువులు కనిపిస్తాయి, నెమళ్ళు, జింకలు, వాటికంటే ఒక కంచె వేసేసి చెయ్యొచ్చు కదా అనేది నిరసన చెయ్యాలి. వీళ్ళు మాదే ల్యాండ్ మేము ఎందుకు ఇస్తాము, రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తారు అని చెప్పి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తే నిన్నటికి నిన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. రోహిత్ అండ్ అర్జున్ అని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఎందుకంటే వాళ్ళు అసలు హెచ్సియు విద్యార్థులే కారు, బయట నుంచి వచ్చి దాడులు చేసి చేస్తున్నారు. వీళ్ళ స్టూడెంట్స్ని రెచ్చగొట్టి చేస్తున్నందుకు ఎవరికి నష్టం కలుగుతోంది? ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? మనం అందరూ దీని గురించి నిరసనగా మాట్లాడుతున్నారే తప్ప రియల్ ఫ్యాక్ట్స్ మాట్లాడట్లేదు. రియాలిటీ చెక్స్ చేస్తే, రియాలిటీలోకి వెళ్తే నష్టం ఎవరికి జరుగుతుంది? గవర్నమెంట్కి ఎదురెళ్తే. ఆ మాత్రం తెలియట్లేదా వీళ్ళకి? కోర్టు ఆల్రెడీ డెసిషన్ ఇచ్చినప్పుడు. కానీ రేవంత్ రెడ్డి గారు మొన్న హైడ్రా అన్నారు. అవును. చాలా మంది చెప్పిన మాట హైడ్రాని తప్పు పట్టలేదు, అమలు చేసిన విధానాన్ని తప్పు పట్టారు. ఇప్పుడు కూడా నేను కూడా అదే రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఆ హెచ్సియుకి సంబంధించిన ఒక డెసిషన్ ఏదైతే ఉండిందో కొన్ని నెలల తర్వాత అది రైట్ ఆ రాంగ్ పక్కన పెడితే అమలు చేసే విధానంలో తప్పు వెతుకుతున్నారు. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా అదేనండి. ఆ అర్ధరాత్రి పూట ఆ పక్షి నిద్రపోయేటప్పుడు మీ ఇంటిని గుల్చేస్తే మీకు ఎట్లుంటుంది? అదే కదా. పక్షులు ఇల్లే అది కదా, అడవి, స్వేచ్ఛగా జీవించే జంతువులు కదా అవి. వాటికి ఏదైనా రక్షణ కల్పించి ముందు ఈయన ఒక ప్లాన్ ఉండొచ్చు, చేశారో లేదో మనకు తెలియదు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది అక్కడ ఏమైనా జంతువులు ఉన్నాయా, వన్యప్రాణులకి ఏమైనా సంరక్షణ కల్పించగలమా, మనం కూల్చే ముందు ఇంకేమైనా చేయగలమా, ఇవన్నీ ఆలోచించి ఆ బుల్డోజర్ని పంపించి కూల్చేయడం జరుగునుంటే ఇంత పెద్ద నిరసనలు అయ్యి ఉండేవి కాదేమో. ఎందుకంత అర్ధరాత్రి పూట నిరసన చేయాల్సిన అవసరము, లేదంటే అర్ధరాత్రి పూట వాటిని తవ్వకాలు మొదలు పెట్టాల్సిన అవసరం ఏముంది? అది రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా పర్మిషన్? మీరు వెళ్ళి చెయ్యండి అని చెప్పుంటారు. అర్ధరాత్రి పూట వెళ్ళి చేయండి అనేది ఆయన చెప్పడు కదా ఒక సీఎం స్టేజ్లో ఉండి. అవును, బట్ లాజిక్ ఆలోచించండి. బట్ అధికారుల ఆదేశాలు లేకుండా వీళ్ళు వెళ్ళరు కదా. అదే చెప్తున్నా, కింద ఉండే వాళ్ళు చేసిన పనులు అన్నమాట. ఎందుకంటే రాత్రి నుంచే పనులు మొదలు పెట్టేయాలి, మనం గవర్నమెంట్ మనకు పర్మిషన్ ఇచ్చింది, రెచ్చిపోదాము అని చేస్తారు. దీనికి నిరసనగా ఇప్పుడు బాధ్యత వహిస్తుంది రేవంత్ రెడ్డి గారు మీదనే దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఏ చిన్నది దొరికినా కూడా వస్తుంది కదా. నిన్న కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి స్పందించడం ఇది. బట్ గవర్నమెంట్ డెసిషన్ అయితే ఎవరు చేంజ్ చేయలేరు. కానీ జస్ట్ ఆయన ఒక టైం టేకింగ్ తీసుకొని ఒక 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత కొంచెం రైనీ సీజన్ వచ్చాక, భూమి కొంచెం చల్లబడ్డాక వాటిని అన్నింటినీ ఎక్కడికైనా చేర్చి పునరావాసం కల్పించి వాటికి అప్పుడు ఈ పనులు చేసుంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.